సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం ఫిట్ గర్ల్ రిపాక్స్ నుంచి గేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఎవరికైతే తెలీదో ఫిట్ గర్ల్ రిపాక్స్ ఏంటో, ఒక జీటీఎఫ్ఐ ఫోర్జా హొరైజన్ యూట్యూబర్స్ ఆడే పెద్ద పెద్ద గేమ్స్ ని ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అది ఫిట్ గర్ల్ రిపాక్స్. అదైతే క్లియర్ కట్ గా మనం అయితే చూసేద్దాం ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలో ఈజీ వేలో. సో గైస్, ఇందాకైతే నేను చెప్పినట్టు ఫిట్ గర్ల్ రిపాక్స్ నుంచి గేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేయాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాక మనకు సెర్చ్లోకి వెళ్ళి యూ టోరెంట్ అనే ఒక వెబ్సైట్ని సెర్చ్ చేయాలి. ఇదిగోండి గైజ్, ఇలా అయితే ఉంటుంది దీని ఇంటర్ఫేస్. యూ టోరెంట్, ఇక్కడ యూ టోరెంట్ అయితే వెబ్ ఓపెన్ అయిపోయాక ఫ్రీ డౌన్లోడ్ మీదకి వెళ్ళి, సారీ గైజ్, యూ టోరెంట్ వెబ్ అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు. మనకి యూ టోరెంట్ క్లాసిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాక ఫ్రీ డౌన్లోడ్ ఉందని దీన్ని క్లిక్ చేయకండి, అదైతే వర్క్ కాదు. కిందికి కొంచెం స్క్రోల్ చేస్తే యూ టోరెంట్ క్లాసిక్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే డౌన్లోడ్ మీద నొక్కండి. ఫ్రీ డౌన్లోడ్ నొక్కాక ఇక్కడ మీకు నచ్చింది తీసుకోవచ్చు. మనం ఫ్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బేసిక్ది తీసుకుంటాం. డౌన్లోడ్ నౌ మీద అయితే నొక్కేయండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నొక్కట్లేదు. డౌన్లోడ్ మీద నొక్కాక డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేయండి గైస్. దీనికైతే కొన్ని ఒకవేళ పర్మిషన్స్ అడిగితే ఏమైనా ఇవ్వండి. ఇలా అయితే దీని ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇలా యూటోరెంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి ఫిట్ గర్ల్ రిపాక్స్ అని అయితే సెర్చ్ చేయాలి గైస్. ఫిట్ గర్ల్ రిపాక్స్ అయితే సెర్చ్ చేయాలి. ఫిట్ గర్ల్ రిపాక్స్ నేనైతే దీంట్లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుంది. ఫిట్ గర్ల్ రిపాక్స్కి అయితే వెళ్ళాక మీరు ఏం చేయాలంటే ఫిట్ గర్ల్ రిపాక్స్ లేక మీకు నచ్చిన గేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు 1331X పక్కన మ్యాగ్నెట్ అని అయితే ఉంటుంది. మ్యాగ్నెట్ MAGNET మ్యాగ్నెట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఓపెన్ విత్ యూటోరెంట్ లేదంటే ఓపెన్ యూటోరెంట్ అని అయితే ఒకటి వస్తుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ యూటోరెంట్ ఓపెన్ అవుతుంది. మీరైతే ఏ ఫైల్లో ఏ ఫోల్డర్లో అదైతే ఆ గేమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కేయండి గైస్. నేనైతే హిట్ మ్యాన్ 3 ఇంకా ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. అది అయితే అయింది. అలా ఇక్కడ రిమైనింగ్ టైం అంతా పడుతుంది. ఒకవేళ మీకు గేమ్ అయిపోయిందో లేదో తెలియాలంటే ఇక్కడ ఇంటర్నెట్ క్యాఫ్ సిమ్యులేటర్, ఇక్కడైతే నాకు రిమైనింగ్ టైం ఇన్ఫినిటీ పడింది. ఇక్కడ డౌన్లోడెడ్ అవైలబిలిటీ గ్రీన్ పడింది. అంటే ఇదైతే నాకు గేమ్ అయితే డౌన్లోడ్ అయిందని చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది డౌన్లోడ్ అయ్యాక యూటోరెంట్ అయితే క్లోజ్ చేసేసి మనకి ఫైల్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. ఫైల్స్ ఓపెన్ చేసుకొని మీరు ఏ ఫైల్లో అయితే ఏ ఫోల్డర్లో అయితే ఆ గేమ్ ఇన్స్టాల్ చేసుకున్నారో అది ఓపెన్ చేసేయండి. నేనైతే గేమ్స్ దీంట్లో నేను ఓపెన్ చేసుకున్నా. ఇలా చేశాక ఇక్కడ ఇది కొంచెం చూడండి, ఇంటర్నెట్ క్యాఫ్ సిమ్యులేటర్, దాని మీద డబుల్ క్లిక్ చేసేయండి. సరే ఇది కాదు, ఇక్కడ ఉంటుంది ఫిట్ గర్ల్ రిపాక్ అని బ్రాకెట్స్లో ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ సెటప్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి. నాదైతే సెటప్ అయిపోయింది. సెటప్ మీద డబుల్ క్లిక్ చేశాక మీకు ఒక ఆప్షన్ వస్తుంది. ఏంటంటే ఒకవేళ మీ పీసీ ఆర్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఏదో ఒకటి ల్యాప్టాప్ 2 GB ర్యామ్ కంటే తక్కువ ఉంటే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. 2 GB ర్యామ్ అని దానికి తగ్గట్టు డౌన్లోడ్ చేస్తుంది. ఒకవేళ కాదంటే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చోటేసి డౌన్లోడ్ ప్రాసెస్ అవుతుంది, సెటప్ అవుతుంది. అదైతే అయిపోయాక మనకి మొత్తం ఎలా వస్తుందంటే ఫినిష్ అని వస్తుంది గైస్. ఫినిష్ అని వచ్చాక మీరు ఫినిష్ ఆప్షన్ మీద కొట్టాలి. ఫినిష్ ఆప్షన్ మీద కొట్టాక మీకు అది అంటే ఫైల్స్ది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. అంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదంతా అయిపోయాక కింద ఆల్ ఫైల్స్ ఓకే అని వస్తుంది. అది అది వచ్చాక అది క్లోజ్ చేసేయాలి. అది క్లోజ్ చేశాక కొన్ని ఇన్స్టాల్ చేయమని అదే ఇస్తుంది డైరెక్ట్. యూజర్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ కొట్టి ఇన్స్టాల్ చేసేయండి. మీ గేమ్ దానంతట అదే రన్ అవుతుంది. ఒకవేళ ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్, ఇదైతే రన్ చేసి చూపించాలంటే
ఈ వీడియోకైతే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్ ఆడబోతున్నాం. సో, బాయ్ గైస్. ఈ వీడియోకి ఇంతే. సో గైస్ వీడియో అయితే చూసేసారు కదా. ఒకవేళ దీంట్లో ఆడియో అయితే ఒకవేళ సరిగ్గా లేదంటే ఆడియో నాట్ అవైలబుల్, నాట్ క్లియర్ అని పెడితే నేను ఒకసారి ఇదే వీడియో మళ్ళీ చేసి రీపోస్ట్ చేస్తా గైస్. ఒకవేళ ఆడియో క్లియర్ లేకపోతే చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.